అదే గట్టగా చదువుకున్న పొలగాడు ఎంత నైత్యం ఇవ్వాలరా మమ్మీ డాడీ అని ఇవ్వాలి వచ్చే రాకట్టు మమ్మీ అంటారా కుక్క పిలిచినట్టు మమ్మీ ఏందేవో ముసల్దానా ఏంద్ర ముసలోడా నా కదరు వస్తా నా కదరు మోగరు ఏంటంటావు దొంగలంజే దొంగరాజ్యం నువ్వు చూసి మంది అంటారు ఉత్తరాజ్యం కాదు దొంగరాజ్యం ఎందుకంటారు ఉత్తరాజానా ఉత్తరాజ్యం మన కొడుకులు మన కోళ్ళు వచ్చింది మా వెళ్ళిపోయి ఇంట్లో రమ్మని పో రాదే మన కొడుకులు మన కూడా వచ్చారా అవును అవును ఎవరు రమ్మన్నారు నువ్వు రాదు నువ్వు ఆడదాన్ని మోగోని పోతే నువ్వు నేను పోతానే నేనే కన్నా నువ్వు అందేరా కాదు ఎట్లా నువ్వు ఆడదాన్ని నువ్వు చేయాలి 50 క్యారెక్టర్ నువ్వు చేయాలి మరి ఎట్లా తీసుకురావాలి మగలతో పట్టుకొని పోవాలి మంగళారతో పట్టుకొని పోవాలి మంగళనాథులు అవి కాదే మరేంటి మంగళ హారతులు పట్టుకొని పోవాలి అంటారా ఆరతి కైవార్త తీయాలి జిట్టు చెప్పు జిట్టు తీయాలి న్యాయం రాదు నీ ఎందుకు అక్కడ నువ్వు పోవాలి నేస్తానే నీ కాళ్ళు పడిపోయినవి రా నా కాలు మరి పొద్దుగిన సంది ఒక్కసారి అన్న లేచి తినేది కొడతాడు ఈ మిల్లెడు కొడతాడు చూడన్నా చూడు అమ్మగారు మింగడు వస్తాడు కదమ్మా నువ్వు ఎట్లా అంటారు కూర్చోబడి కొడుకుని పరాదులేరా అదే మమ్మీ అని పెడతాను డాడీ ఫాదర్ వస్తున్నావు కడుపుతో మంత్రి వీరదేవుడు వీరలక్ష్మి చేతులారించి పెద్ద ఏంటి కన్న కన్నా చదువుకున్న ప్రభలు చాలా బాధపడతాయి అంటారు ఎందుకు నా కొడుకు పోయించోడు అయిండు నా కోడలు వచ్చిందని హారతి ముట్టించుకోని నా మందికి పండి తాగిన ముసలాంజ కొడుకుని అడిగేస్తాడు అడిగిరాకు నాకు అడిగలేదు చిన్నప్పుడు అయింది నాకు ముసలోడా ఏందా మళ్ళీ ఏమైంది అప్పుడు మనం కొత్త ఇల్లు నిండినప్పుడు ఏ కాలు పెట్టినా కాదు కడుపుతో కాలు అయ్యో అంత కాదయ్యా కుడికాలు అయ్యాడు కుడికాలు పెట్టాలి అప్పుడు ఏ కాలు పెట్టినావు ఏమో నాకు కాదు అందుకే అప్పుడు నాకు 60 ఎకరా ఉండే ఇప్పుడు 120 ఎకరం అయింది అయ్యా బాగా అయింది 150 అయిందా ఎక్కువ అయింది 200 అయిందా ఎక్కువ అయింది ఏ పాట అయింది గుంటలా పడ్డది ఏ కాలు పెట్టిందో కాదు 20 గుంటలల్లా మేము కేజకాయలు పెట్టినాం ముగ్గురు మనుషులు ఊరే సంచి నింపుతలేరు ఏదో కూలకే పోతాను ముగ్గురు కలిసి ఆ కుప్పలు 10 మంది ఆ కుప్ప ఏమవుతామి 300-350 తీసుకోవచ్చు సంచి నింపుతున్నారు నా సవకులు కుడికాలే నాన్న చెప్పుకోరు కుడికాలు పెట్టామానే మమ్మీ తుమ్మ చూసుకో కుడికాలే నాట మీ అయ్యని అడిగిన కుడికాలు పెట్టి ఇల్లు పోయి బిడ్డ
శ్రీమంతరాజా రాజు నీదేరా రాజు ఎదుర్కోవాలి మేము 60 ఏళ్ళకి 70 ఏళ్ళు వస్తున్నప్పుడు మంత్రి కసి గారి తీసుకొస్తానమ్మా గడిపై వెళ్ళిండే అమ్మా ఓరి ఎల్ల నీళ్ళలో రాజు రాజము మరి ఆ సాధిన తండ్రి మంత్రి వీరసేనుడు ఆ కొడుకును రాజ పట్టాభిషేకం కట్టి కుర్చులో కూర్చుండబెట్టి కొడుక అదిగో మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి నీకంటే చిన్న వాళ్ళని మాత్రం తమ్ములని పిలు పెద్దవాళ్ళ మాత్రం అన్నలని పిలు కొడుకాడబట్టి పుణ్యముదూడి రాజ్య వేలాల ఊరే రాజు ఉత్పత్తి ఊళ్ళో ఉన్న ప్రజలకు పాలు పోయినట్టు రాజ్యవేళ మీద వృత్తాంతాలు చెప్పిండు మంత్రి వీరసేనుడు శ్రీమంతమారాలు తొడ మీద వాకి పెట్టుకుని ₹2 రాజ్యం వేస్తాడు ఆకడాళ్ళు అయినప్పుడు ఉమారాణి వేడికెళ్తాడు ఉమారాణి చేత అన్నం తింటాడు కలిసి కాపురం చేస్తాడు ఉమారాణి పెళ్లిళ్ళ అయ్యేవాడు ఓడగొట్టుకున్నాడు ఎర్ర చేతి కుడతలేడు ఎంగిలోడు తిడతలేడు అరిచేతులు నీళ్ళు వచ్చి వరి పడుకుని తాగినట్టు బాబో చాలా ఉమారాణి అయినట్టు తాగుకుంటాడు శ్రీమంతరాజు బాబా ఇది శ్రీమంతపురం జరిగే చరిత్ర ఇది అగ్నేశాపురి పట్టు వేరే అటువంటి అగ్నేశ మహారాజు అగ్నేశ మహారాజు ఏమనుకున్నాడమ్మా మరి పెళ్లి చేసుకున్న పెళ్లిళ్ళు అయ్యవచ్చి మేము శ్రీరత్త గారింటికి దాని వల్ల పెళ్లి చేసినా కానీ ఇంట్లో కూర్చోరు కూర్చోరు ఇక మీ తోటలు రూటి పోలేదురా అప్పుడే ఛాయ్ చేసినాం అయితే ఆడబిడ్డలు పండుగ కట్టుకుంటుంది అయ్యో ఆడబిడ్డ తోటి పాటుగా నచ్చినాడు ఆ అన్నను తోడబుట్టినందుకంటే ఎక్కువ చూసుకుంటానమ్మా ఒక్క ఏడు కాదు 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళ సార్లు గడిచిపోతుంది అప్పటి వరకు కానీ ఇక అన్న గడుపు వండలేదు చెల్లె గడుపు వండలేదు
మెలుకోలు రాకట పోకట ఎంతో అవునంగా బ్రతుకుతారు అన్నా చెల్లెళ్ళ బంధం అంటే విడదీయరాని బంధం. బావ అంటే బామ్మార్గనంటే వాళ్ళ బంధం కూడా ఎంతో సంబరంగా ఉన్నది. కానీ ఎవరయ్యా అంజలి దేవికే కన్న బిడ్డన్న అయ్యో అవ్వా నాయనా నీ ఆది చేసుకొని ఎడతలేదు కానీ అంజలి దేవి ఆది కచ్చిన నాడల్లా నా మామ సేవని నేను రోజుకోకపోతుంది. ఓ మామ ఏ రోజులు ఉన్నవే అయ్యో గింతటి ఇంటికి ఇల్లాలని ఏది వెళ్ళిపోతు అని నా కడుపును నువ్వు కొడుకవై పుట్టినాను ఎత్తుకొని నేను అడిచి అతని బాధ ఎత్తుకుందున్నాయేమో అత్తమారముడు ఎడుతుంది బాలా కపిల అంజలి ఆడపిల్ల అంజలి వస్తామా అది కచ్చినాడు కలకల 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 కంట తడి పెట్టి ఏడవంగా ఆడపిల్లకి అన్ని ఏడు దేవుడుగా కొండ మీద భగవంతుడు కోటి వేల అర్థం ఈశ్వరుడు అయ్యా తంగమయ్యా గురువు లేని పిడుగు రాళ్ళంటే అయిపోయా వారు లేని వరద తాగినట్టు అయిపోయా ఇదేం చిత్రం ఇదేం కలిమా ఎవరి కలిగించి కలిగోని ఇల్లుగా భార్య మరణించారు అరటిగొండు రాల పురిటిగొండు రాల ఎవరి భగవంతుడు ఏర్పాటు చేసేటాలకు అబ్బబ్బబ్బా కడుపులో పుట్టిన బిడ్డ కూడా వాళ్ళని అది చేసుకుంటే ఎడతలేదు కొనుక్కొచ్చిన కోడల్ని